ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పోలంపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మన్నే భాస్కర్రావు, దారెల్లి చిరంజీవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో కలిసి నిర్వహించారు. ఈరోజు మన స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దబడే మన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతిని ఘనంగా మన గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పుట్టడం, అదే మనకి ముఖ్యమంత్రిగా ఉండటం మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేమంతా భావిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 29 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు ఉందంటంలో అశేషి లేదు. ఆ రోజు హైదరాబాద్ ని తీర్చిదిద్దడంలో కానీ, ఇవాళ అమరావతిని ప్రపంచ స్థాయి ఒక అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడంలో కానీ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారుగా అభివర్ణించడం మన అదృష్టం. ఇక్కడ సామాజిక పెన్షన్లో కానీ, శాంతి భద్రతల్లో కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ, వికలాంగులకు కానీ అన్ని రకాల ప్రజలకు కూడా ఒక ఆమోదయోగ్యమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నారు. అభివృద్ధి అని అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే అభివృద్ధి అనేది మనం జగమెగిన సత్యం. ఇది భవిష్యత్ తరాలకు కూడా కొనసాగాలంటే మునుముందు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎప్పుడు వర్ధిల్లాలని మనమంతా ఆశిస్తూ, అదేవిధంగా మన నియోజకవర్గానికి మన రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య గారు ఎంతో సౌమ్యులు. ఆయన వల్ల మన గ్రామం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. గతంలో కూడా అనేక పనులు చేయించుకున్నాం. ఇలా వాటర్ సఫిషియెంట్గా రావడానికి కానీ, రోడ్ల నిర్మాణం కానీ, త్వరలో రేగల డొంక, ఇటు మన నాగలంచ డొంక బీటీ రోడ్లుగా మార్చడంలో కానీ అన్ని రకాలకు కూడా ముందడుగు వేయడంలో ఎటువంటి అతిశక్తి లేదని ఈ సభాముఖం తెలియజేస్తూ, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మన గ్రామాన్ని మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నట్లయితే ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పూర్తి స్థాయిలో సరిచేసి ఇటు చెరువును బాగు చేసుకోవాలి. మనం మంచినీళ్ళ సమస్య కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దోమలు అంటే ఈ పంచాయతీ వాళ్ళు చేయాల్సిన బాధ్యత. మన గ్రామంలో దోమలు విపరీతంగా ఉన్నాయి, వాటిని నివారించడంలో ఫెయిల్ అయ్యారు. మనం అటువంటి సమస్యలను కూడా పూర్తి తీర్చి మన గ్రామానికి ఉన్నటువంటి అన్ని సమస్యలని పారగొడతామని సభముఖం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చెప్పాలి